అనురాగాలకు ఆప్యాయతలకు భారత్ పుట్టినిల్లని ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కొందరు వ్యక్తులు నైతిక విలువలు మరిచి నేరాలకు పాల్పడుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న రీతిలో మన దేశం పరువు తీస్తున్నారు. నేరస్తులను ప్రశ్నించి నేరాలకు గల కారణాలను విశ్లేషించాల్సిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు టీఆర్పీ రేట్ కోసం క్రైమ్కు జెండర్ ఉండదు అనే విషయాన్ని విస్మరించి మృగాలుగా మారిన మహిళలపై ఆగని అఘాయిత్యాలంటూ సెన్సేషనల్ హెడ్డింగ్స్తో టీఆర్పీ రేట్ను పెంచుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. అసలు దేశంలో లేనన్ని చట్టాలు ఉన్నప్పటికీ పట్టుబడితే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని తెలిసి ఉన్నప్పటికీ లెక్కకు మించిన నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ నేరాలకు గల కారణాలేంటి? తన మన భేదం లేదు, తల్లి బిడ్డ మమకారం గుర్తురాదు, భార్య భర్త అనే అనురాగం అడ్డురాదు, ఆస్తి కోసం కొందరు అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారన్న అక్కసుతో ఇంకొందరు, మద్యం మత్తులో కొందరు, మాదక ద్రవ్యాల వినియోగంలో ఇంకొందరు, దొంగతనాలు చేసేవాళ్ళు కొందరు, మానభంగాలు చేసేవాళ్ళు ఇంకొందరు. ఇలా ప్రతిరోజు 82 హత్యలు, 86 అత్యాచారాలు, 300కు పైగా కిడ్నాప్లు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక వెల్లడించింది. అంటే కేవలం హత్యలు, అత్యాచారాలే కాదు, దొంగతనాలు, దోపిడీలు ఇలా అన్నీ కూడా వస్తాయి. అసలు దేశంలో ఎందుకు ఇన్ని నేరాలు పెరుగుతున్నాయి అంటే దీనికి చాలా కారణాలే ఉన్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఓటు బ్యాంకు రాజకీయాలు, రాజకీయ దోపిడీ, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, పోలీసుల అసమర్థత, చట్టంలోని లూప్ పాయింట్స్, అంటే నేరం చేసినా దొరికిపోతామన్న ఇంటెన్షన్, అలాగే ఇర్రెగ్యులర్ వర్కింగ్ అవర్స్, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, అంటే దీనివల్ల ఏమవుతుంది? అక్రమ సంబంధాలు, తర్వాత నేరాలు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా, సినిమాలు, అది ప్రజెంట్ వస్తున్న సినిమాలు, సీరియల్స్, నిరుద్యోగం, పేదరికం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఎందుకంటే నిత్య అవసరాలు మనిషిని ఎలాంటి పని చేయడానికైనా ప్రేరేపిస్తాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో నేటికి కొంతమంది చదువుకోవడం లేదు, చాలా వరకు నిరక్షరాస్యత ఉంది. ఒకవేళ చదువుకున్నా తగిన ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగ ఉపాధి లేదు. ఏం చేయాలి? దీంతో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ దొంగతనాలు, దోపిడీలు చేసే వాళ్ళలో ముఖ్యంగా యువకులు ఉండడం బాధాకరం. అలాగే సరే దొంగతనాలే చేస్తే పట్టుబడతాం అన్న భయం ఉందా అంటే ఆ భయం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ క్రైమ్, ఒక నేరం జరిగింది, ఒక దొంగతనమే జరిగింది, ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేయడానికే మన వాళ్ళకి చాలా టైం పడుతుంది. మన పోలీసులకి ఆ కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుంది. ఫస్ట్ ఇన్ కేస్ కొంతమంది పోలీసులు ఆ కేసుని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలి, ఒక దొంగతనం ఏదైనా ఒక క్రైమ్ జరిగిన కేసుని తొందరగా సాల్వ్ చేయాలి, నేరస్తుల్ని తొందరగా పట్టుకోవాలి, వాళ్ళకు శిక్ష పడేలా చెయ్యాలి అని అనుకున్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, పై అధికారుల ఒత్తిళ్లతో ఆ కేసులు మరుగున పడుతున్నాయి, అటకెక్కి కూర్చుంటున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ పోలీసులు దర్యాప్తు చేశారు, నేరస్తులను అనుమానితులను నేరస్తులను ఎవరినొకరిని పట్టుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు, ఇక్కడైనా తొందరగా శిక్ష పడుతుందా? అదే నేర విచారణ జరుగుతుందా అంటే ఇక్కడ కూడా నేర విచారణ ఆన్ ద స్పాట్ జరగదు. ఒక్క కేసులో ఒక నేరస్తుడా కాదా అని తేల్చడానికి మన న్యాయ వ్యవస్థకి కొన్ని దశాబ్దాలే పట్టుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ వ్యక్తి క్రైమ్ చేశారు, ఆ వ్యక్తి టీనేజ్లో ఉన్నప్పుడు ఒక మర్డర్ చేశారు, ఆ మర్డర్ ఆ వ్యక్తే చేశారు అని నిరూపించడానికి మన వాళ్ళకి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఈ లోపల ఆ టీనేజ్లో హత్య చేసిన ఆ వ్యక్తికి ఓల్డ్ ఏజ్ వచ్చి అతను చనిపోయినా కానీ చనిపోవచ్చు. అంత లేట్గా మన న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం.
ఎప్పుడో 1940లోనో లేకపోతే 2001లోనో ఎప్పుడో జరిగిన కేసుకి ఇప్పుడు నిందితులకు శిక్ష పడింది అన్న వార్తలు మనం రోజు చదువుతుంటాం. ఇదొకటి. ఇన్ కేస్ నేరం రుజువు కాలేదు, వాళ్ళు విచారించాలి, ఇలా పర్మిషన్ తీసుకున్నారనుకోండి, రిమైండ్ ఖైదీగా జైల్లో ఉంచినా ఈ వ్యక్తి ఏం చేస్తాడు, బెయిల్ పైన బయటకు వస్తాడు. సో ఈ భావన ప్రతి ఒక్క ప్రజల్లో ఉండిపోయింది. చట్టంలో లూప్ పాయింట్స్ ఉన్నాయి, ఆ లూప్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం బయట యథేచ్ఛగా తిరగవచ్చు. కనుక చాలా మందిని ఈ భావనే నేరాలు చేసేందుకు ప్రేరేపిస్తుంది, నేర ప్రవృత్తిని పెంచుతుంది చాలా మందిలో. సరే, ఇంకా అసలు అక్రమ సంబంధాలు ప్రజెంట్ బాగా పెరిగిపోయినాయి. ఏంటంటే అక్రమ సంబంధాలు. అసలు ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఇర్రెగ్యులర్ వర్కింగ్ అవర్స్. అలాగే ఒక పర్సన్, అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఇప్పుడు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా, వీళ్ళల్లో పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. ఇప్పుడు ప్రతి రోజుకి 24 గంటలు ఉంటాయి. 8 గంటలు నిద్రపోవడానికి తీసేసిన 16 గంటలు ఉంటాయి. ఈ 16 గంటల్లో 15 గంటలు వర్క్ చేసినా ఇంకా 1 గంట మిగులుతుంది కదా. ఆ 1 గంట కూడా తన లైఫ్ పార్ట్నర్తో స్పెండ్ చేయని వాళ్ళు ఎందరో ఉన్నారు. మీకు 1 గంట కూడా ఒక రోజులో మిగలదా అంటే మిగలదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజు ఓకే, 2 రోజులు ఓకే, ఒక నెల సర్దుకుంటారు. అది భార్య కావచ్చు భర్త కావచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, కొంతమంది భర్తలు టైం ఇస్తుంటే భార్యలు పట్టించుకోవట్లేదు, కొంతమంది భార్యలు భర్త నుంచి అటెన్షన్ కోరుకుంటుంటే ఆ భర్తలు ఈ అటెన్షన్ కోరుకునే భార్యకు అటెన్షన్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఇద్దరిలోనూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఒక రోజు 2 రోజులు, ఒక నెల 2 నెలలు చూస్తారు. 24/7 365 డేస్ నువ్వు కనీసం ఒక మనిషిని పట్టించుకోకుండా కాసేపు ల్యాప్టాప్లో వర్క్లో, కాసేపు ఫోనుల్లో ఉంటూ నీ పాటికి నువ్వు ఉంటే ఆమె ఏం చేస్తుంది, తనకి ఏం తోచక ఆమె కానీ అతను కానీ ఎవరైనా సరే, ఎవరైతే ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసము లేక టైంపాస్ కోసం ఏం చేస్తారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదో రీల్స్ స్క్రోల్ చేసుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవడము ఉంటుంది. ఈ టైంలో ఏమవుతుంది, ఎవరో ఒక అన్నోన్ పర్సన్ నుంచో లేదా తనకు తెలిసిన పర్సన్స్ నుంచో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్స్ ఏం చేస్తారు, ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళతో మామూలుగా జస్ట్ ఫ్రెండ్లా మాట్లాడడం ట్రై చేస్తారు. ఆ ఫ్రెండ్లా ఈ ఫ్రెండ్షిప్ కాస్త ఏమవుతుంది, రాను ఇక్కడ దొరికిన అటెన్షన్ అక్కడ దొరుకుతుంది కాబట్టి ఈ పర్సన్ ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో తన లైఫ్ పార్ట్నర్ నుంచి అటెన్షన్ రాని పర్సన్ ఆ థర్డ్ పర్సన్కి అడిక్ట్ అవుతారు. సో ఇంకేముంది, ఈ ఫ్రెండ్షిప్ కాస్త ఇల్లీగల్ రిలేషన్షిప్కి దారితీస్తుంది. ఇది ఒక రీజన్. ఇంకొందరు తమకున్నది సరిపోక, ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడిన అవసరం లేదు, ఎందుకంటే డబ్బుల కోసము నగల కోసము ఇలా ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకునే వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. కానీ ఎక్కువ జరిగేది ఏంటంటే ఇదొక రీజన్. సినిమాలు, సీరియళ్ళు. ఒకప్పుడు సినిమాలు సీరియళ్ళు నైతిక విలువలను పెంచేలా ఉండేటివి, కుటుంబ విలువల గురించి, కుటుంబం యొక్క గొప్పతనం గురించి చెప్పేటివి. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎలా పెరగాలి, ఎలా చదువుకోవాలి, సొసైటీలో ఎలా మెలగాలి అనేవి నేర్పించేటివి. కానీ ఇప్పుడు ఎలా నేరాలు చేయాలి, ఆ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి సినిమాలకు ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాలు పాటలు చేస్తున్నారు. ఒక పాటలు సరిపోదని 4-5 పాటలు కూడా తీయాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఈ సినిమాలు ఈ సీరియల్స్ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు. వాటిని చూసి పిల్లలు చెడిపోవడం తప్ప. మా పిల్లలకి 4 ఏళ్ళే అయినా కానీ ఫోన్ బాగా వాడతాడు, ఫోన్లో అన్నీ తెలుసు అని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు చాలామంది. కానీ తెలియని విషయం ఏంటంటే, ఫోను చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల, అంటే ఒక 4 years దానే కాదు, చిన్న పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు విచ్చలవిడిగా ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళు అందులో ఏం చూస్తారు, ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో దొరకని కంటెంట్ అంటూ ఏదీ లేదు. మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, ఇలా ప్రతి ఒక్కటి ఉంది. మనుషులు మంచి కంటే కూడా చెడుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఈ నైజం ఎక్కువ చిన్నపిల్లల్లో ఉంటుంది.
అంటే చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు ఈ ప్రవృత్తి అనేది ఎక్కువ ఉంటుంది. మంచి రుచించదు, ఎప్పుడు చెడు వైపుకే వెళ్ళాలి అని అట్రాక్ట్ అవ్వాలి అనుకుంటుంటారు అనమాట. అలాంటి స్టేజ్లో ఉన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల కూడా నేరాలు పెరిగే అవకాశం ఉంది. అంటే మీడియా ప్లాట్ఫామ్స్లో పిల్లలు చూసే కంటెంట్ కూడా అట్లనే వల్గర్గా, సినిమాలు, సీరియళ్ళు, ఈ సోషల్ మీడియా కంటెంట్స్ ఇవన్నీ కూడా ఒక పర్సన్లో నెగిటివిటీని పెంచుతున్నాయి. అలానే మాదక ద్రవ్యాలు, ఒకప్పుడు చదువుకోని వాళ్ళు తీసుకునే వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే చదువుకోకముందు కకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట అప్పుడు. ఆ విధంగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ మత్తులో కూడా ఈ నేరాలు అనేవి జరుగుతున్నాయి. అంటే చదువుకొని వాళ్ళు తీసుకోవట్లేదని కాదు, అందరూ తీసుకుంటున్నారు, బట్ అందులో వీళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఈ డ్రగ్స్ విక్రయించే వాళ్ళల్లో, అలాగే వినియోగించే వాళ్ళల్లో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు. డ్రగ్స్ ఉంటే అదొక స్టేటస్, ఒక పార్టీలో డ్రగ్స్ పెట్టుకుంటే అదొక స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కూడా నేరాలు అనేటివి చాలా వరకు జరుగుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు, కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం ఇలా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. తాము అధికారంలోకి రావడం కోసం ప్రజలను పావుల్లాగా ఉపయోగించుకుంటున్నారు. కుల మత విద్వేషాలను రేకెత్తిస్తున్నారు. సనాతన ధర్మం అని ఒకరు, సెక్యులరిజం అని ఇంకొకరు, బలహీన వర్గాలని మరొకరు. అసలు కుల మతాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వస్తుందో నాకైతే ఈ రోజుకి అర్థం కావట్లేదు. నేను పుట్టి 30 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి ఎందుకు ఒక పార్టీ మీటింగ్ జరిగితే అందులో బడుగు బలహీన వర్గాలకు ఇవి చేస్తాం అవి చేస్తామని ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. అసలు వీళ్ళు ప్రస్తావించకపోతే అసలు గొడవే లేదు కదా. మళ్ళీ కులాలు లేవు, మతాలు లేవు అంటారు. ముస్లిమ్స్కి ఇవి చేస్తాము, హిందువులకి ఇవి చేస్తాము అంటారు. అక్కడ మాట్లాడుతున్నారా లేదా? అంటే ఏంటి? మనల్ని మనం కొట్టుకొని సావమని. మనకు అదంతా అర్థం కాదు కాబట్టి మనల్ని మనం కొట్టుకొని చచ్చిపోతుంటాం. కులాలు మతాలు లేకుండా ప్రజలకి ఇది ఇస్తామని చెప్పలేరా? సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చే వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాం, ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి, ఈ చదువులో ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంత స్కాలర్షిప్ ఇస్తాం, ఇలా కూడా చెప్పొచ్చు కదా. అట్లా చెప్పాం మనం. బీసీలకి ఇది చేస్తాం, ఓసీలకి ఇది చేస్తాం, మైనార్టీలకి అది చేస్తాం. మనం అందరూ నా వాళ్ళే. కులాల గురించి మాట్లాడకూడదు, మతాల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు అది నేరం. మరి వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రస్తుతం జనరేషన్లో కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ కూలిపోతున్నాయి. కూలుతున్న కులాల కోటలకు పునాదులు వేస్తున్నారు మన రాజకీయ నేతలు. ఇప్పటికైనా ఆలోచించండి. వాళ్ళ మాటలతో ప్రేరణ పొందకుండా నీ హక్కుల గురించి నువ్వు తెలుసుకున్న రోజు ఈ నేరాలు అనేటివి జరగకుండా ఉంటాయి. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేరాలను ఎలా ఆపవచ్చు అంటే, ఫస్ట్ ఇది ఒక్కసారిగా ఆపడం అంటే కష్టం, కానీ ప్రయత్నిస్తే మాత్రం సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రజలకు తమ హక్కుల గురించి అవగాహన కల్పించాలి, చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది అన్న భయం ప్రజల్లో ఉండాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. కూడా అక్రమ సంబంధాలు కూడా నేరాలకు కారణం అవుతున్నాయి కనుక భార్యాభర్తలు ఒకరికొకరు అండర్స్టాండింగ్తో టైం స్పెండ్ చేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళడం ద్వారా కూడా మేబీ కొంచెం వరకు ఈ అక్రమ సంబంధాలు అనేవి తగ్గుతాయి. అక్రమ సంబంధాలు తగ్గినప్పుడు హత్యలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. గురించి తమకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం గురించి ఆలోచించాలి. అది ఎవరి కుల మతాలకు అతీతంగా ఒక పొలిటీషియన్ను ప్రశ్నించాలి. అంతేగాని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని పంచుకొని వాళ్ళకి జేజేలు కొట్టుకుంటే మనకేమీ రాదు. సో సోషల్ మీడియాలో కూడా వల్గర్ కంటెంటు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్ అనేటివి రాకుండా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. ఇంకా సినిమాలు, మెయిన్గా ఒక సినిమా అయినా సీరియల్ అయినా ప్రజలపైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కనుక మన దర్శకులు,
మన నిర్మాతలు హీరోలు ఎంచుకునే కథలు కానీ తీసే సినిమాలు కానీ ఎట్లా ఉండాలంటే సొసైటీకి మంచి చేసేలా ఉండాలి, కానీ సొసైటీని నాశనం చేసేలా మాత్రం ఉండకూడదు. ఇలాంటి ఒకవేళ అలా ఏదైనా ఒక కంటెంట్తో, ఒక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్తో ఒక సినిమా వస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలి. ఇలా కొన్ని ప్రికాషన్స్ మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనీసం కొంత మేరకైనా ఈ నేరాలు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. అలానే స్కూల్స్లో కూడా ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. స్కూల్ స్టేజ్ నుంచి సైబర్ క్రైమ్స్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. అలాగే చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్దే తప్పు. పేరెంట్స్ తమ పిల్లల్ని గారం చేయడం తప్పులేదు, కానీ అతి గారాభం చేయడంలోనే సొసైటీకి ముప్పు వస్తుంది. సో బయటికి వెళ్ళే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే చెప్పండి, చెల్లెలు ఎలాగో బయట వాళ్ళు కూడా అలాగే, నీ అన్నా తమ్ముళ్ళు ఎలాగో బయట వాళ్ళు కూడా నీకు అన్నా తమ్ముళ్ళే అని అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ తల్లిదండ్రులు చెప్పాలి. అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు ప్రజెంట్ ఏంటంటే అబ్బాయిల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి స్కూల్ స్టేజ్లో, కాలేజ్ స్టేజ్లో. సో వీళ్ళకి ఏంటంటే ముందు భయం అనేది తీసేయాలి పిల్లల్లో. ఎవరైనా మిస్బిహేవియర్ చేస్తే వాళ్ళతో వెంటనే వచ్చి పేరెంట్స్కి చెప్పేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి నేర్పించడం. ఇలా చేయడం వల్ల కూడా సొసైటీలో క్రైమ్స్ అనేటివి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దేశంలో నేరాల సంఖ్యను తగ్గించవచ్చని నా అభిప్రాయం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే నేరాలని తగ్గించవచ్చు, ఇంకా ఏమేమి కారణాలు ఉన్నాయి నేరాలు జరగడానికి అనేటివి కూడా కామెంట్ చేయండి. మెయిన్గా చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుందన్న భయం ప్రజల్లో ఉండాలని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఇంద్రజ. నమస్తే.